హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న లివర్లో కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఇలా బాయిల్ చేయండి. నీచు వాసన అనేది రాదు ఇలా బాయిల్ చేయడం వల్ల మీకు. తర్వాత పక్కన ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత నేను కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో కూడా వేయండి. అది ఓన్లీ నీచు వాసన రాకుండా మీకు బాయిల్ చేయమని చెప్పాను. దీంట్లో మాత్రం 100% వేయాలి. టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత బాగా మనము కలుపుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనము ఉల్లిపాయల్లో కానీ కలిసిపోయాక అది బాగుంటుంది టేస్ట్. పసుపు కూడా ఇలా బాగా కలుపుకోండి, బాగుంటుంది. నా వీడియో ఇది నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చూడండి కారం వేస్తాను నేను, తగినంత కారం. కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. చికెన్ లివర్లో టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వేసుకొని చూడండి. కొద్దిగా నీళ్లు కలుపుకొని ఇలా కలుపుకుంటా ఉండి కొద్దిగా నీళ్ళు వేస్తే చాలు. కొద్దిగా మన ఎల్లిపాయలు అనేది మెత్తగా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా తక్కువ ఫ్లేమ్లో కలుపుకున్నాక ఇలా అవుతుందండి ఫ్రైలా. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక చికెన్ మనము లివర్ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు బాయిల్ చేసుకున్నాయి ఇలా వేసుకోండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా వేసుకున్నాక